ఇప్పుడు గల్లీలో ఒక్కడు పాట ఉంది కదా సాంగ్, అది చాలా ఫేమస్ అయింది. ఓకే. సో అదొకసారి పాడండి ఆ పాట. హ్మ్. మా గల్లీలో ఒక్కడు పోరాడు అందగాడాడు నన్ను చూస్తాడు నన్ను చూసిన చూడనట్టుంటాడు నవ్వుతుంటాడు కన్ను కొడతాడు సైగ చేస్తాడు వాడు మురుపాల ముద్దుల కృష్ణుడు తెలివి గల్లోడు తెల్లగుంటాడు నన్ను సాటు కలిసి ముచ్చటంటాడు ముద్దులంటాడు లల్లి చేస్తాడు. ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఏది మొత్తం డూ 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 అని ఉంటుంది అన్నట్టు. హ్మ్. మొత్తం సాంగ్ అంతే ఫస్ట్ ప్రాస. నుంచి హ్మ్. అయిపోయేదాకా మొత్తం డూ డూ అని చెప్పి మంచి ప్రాసతోని హ్మ్. మంచి కాన్సెప్ట్తోని కంటెంట్తోని ఉంటుంది హుహు. అట్లా. అంటే ఇది కూడా సేకరణ సాంగేనా? ఇది సేకరణ సాంగ్. ఫస్ట్ మా అమ్మ ఇచ్చిన ట్యూను ఒక వెరైటీగా ఉంటుంది, కామెడీగా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఒకసారి పాడండి. అది ఎట్లుంటుంది అంటే వాడంగంగి సైకాల దొక్కడు డయ్యట డయ్యట కారట మీరట మెల్ల కన్నట పోరి రాదట అది కాదట అని ఈ టైప్లో ఉంటుంది. హ్మ్. నేనేం చేసిన దీన్ని కొత్తగా జనాలకు మంచిగా జనాలకి కనెక్ట్ కావాలంటే దీన్ని ఇట్లా ఈ విధంగా కాకుండా ఇంకా మా వెస్ట్రన్ వాళ్ళకు కూడా, అంటే ఇప్పుడు మూవీ వాళ్ళకి కానీ వెస్ట్రన్ వాళ్ళకు కూడా అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఉండాలంటే కొంచెం కొత్త చేద్దామని చెప్పి నేను ఏం చేసిన, మా గల్లీలో ఒక్కడు పోరాడు అందగాడాడు నన్ను చూస్తాడు నన్ను చూసినా చూడనట్టుంటాడు నవ్వుతుంటాడు కన్ను కొడతాడు సైగా చేస్తాడు అని చెప్పి ఇట్లా ఇప్పుడు ఈ రాసిన. జనరేషన్‌కి ఈ జనరేషన్కి తగ్గట్టు వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్టు రాసిన అన్నట్టు ఇట్లా. అంటే ఇప్పుడు మీ అమ్మగారి దగ్గర కాకుండా ఇంకా వేరే దగ్గర ఎక్కడ ట్యూన్స్ ఎక్కువ ఎవరి దగ్గర సింగర్స్ దగ్గర తీసుకుంటారా? అంటే ఇప్పుడు పాపులర్ సింగర్స్, ఫోక్ సింగర్స్ దగ్గర ఏమైనా ఉన్నాయా లేదు, సార్? నేనే రాస్తా కదా జనాలకి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్కి అయినా పాట కావాలంటే నేనే రాస్తా. హ్మ్. నేను సేకరణ సాంగ్స్ ఏమైనా ఉంటే చూసి తీసుకొని చేస్తా. అంటే ఇప్పుడు ఉషక్క ఫోక్ సింగర్ ఉషక్క కూడా నాకు బాగుంది. ఇచ్చింది. కాంబినేషన్లో సాంగ్స్ ఉన్నాయి. అది కాకుండా ఉషక్క కూడా నాకు కొన్ని ట్యూన్స్ ఇచ్చింది, మంచి మంచి ట్యూన్స్ ఇచ్చింది. తను ఇచ్చినవి ఒకసారి పాడండి. అర్రర్రే కారచ్చనే కోన్రొల్ల నరసమ్మ కారచ్చనే కోన్రొల్ల నరసమ్మ కారెత్తే నాకింది నాకు చెప్పకు గుమ్ముల్ల నరసయ్య నాకు చెప్పకు గుమ్ముల్ల నరసయ్య నువ్వయ్య తోవ్వల నేనస్తానే కోన్రొల్ల నరసమ్మ కారెక్కవే కోన్రొల్ల నరసమ్మ మా ఊళ్ళు నేను చూస్తా నలిపేస్తారు గుమ్ముల్ల నరసయ్య నలిపేస్తారు వెళ్ళవయ్యా ఇట్లుంటా అన్నట్టు. అది కానీ బండి మీద ఓ ఏటి అందగాని వెవ్వారి కొడుకావు అందగాని ఇది ఏం పేరు ఉన్నది పేరుల పిలగాన్ని నా పేరు భాస్కరు మరదాలా నీ మేనత్త కొడుకును మరదాలా నీ ముద్దుల బావాను అని చెప్పి ఇట్లుంటుంది అన్నట్టు. ఇంకున్నాయి ఏది బయట స్కూటర్ ఉన్నదో జనారెడ్డి ఆడికి పోతున్నవో జనారెడ్డి అరే అల్లర బొల్లారమే కమాలమ్మ తొందరమయ్యేస్తానే కమాలమ్మ ఇట్లుంటా. కొంచెం ఇది కెమెరా పట్టినాడు అంటే సిమిలారిటీ ఉంది ట్యూన్స్ కొన్ని దగ్గర ఉంటాయి పాటలకు. ఇప్పుడు మరి సేకరణ ట్యూన్స్ ఎందుకు ఇప్పుడు నార్మల్ గా క్రియేటివిటీ చేసి అన్ని సేకరణ ట్యూన్స్ అవుతున్నాయి. క్రియేటివేషన్ సాంగ్స్ కూడా ఉన్నాయి. సాంగ్స్ ఉన్నాయా మీవి? క్రియేటివేషన్ సాంగ్స్ కూడా చాలానే ఉన్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే జనాలకు సేకరణ ట్యూన్స్ అయితేనే జనాలకు వినసొంపు ఉంటుంది, దానివల్ల బెటర్ ఉంటుంది. నేను చేసిన నార్మల్గా నేను ట్యూన్ చేసినా ఎక్కువ జనాలు దానికి అడాక్ట్ గారు, కనెక్ట్ కూడా గారు. సో ఎట్లంటే నేను ఒకటి చేసిన విననీకి డీజే లాగా ఉంటుంది, కాకపోతే అది ఫుల్ సాంగ్ రాలే, బాగుంటుంది సాంగ్. అది చూద్దాం, అది జనాలకు కనెక్ట్ అవుతుంది కదా చూద్దాం. ఇప్పుడైతే ప్రొమో వచ్చింది, ఫుల్ సాంగ్ రాబోతుంది. అది ఎట్లుంటుంది అంటే సాంగ్ అరే గోలుకొండ కిలా మీద నీకు గజులు పెడతానే రాయ పిల్ల రదమ్మ నీకు గజులు తెచ్చిన రవమ్మ రాయ పిల్ల రదమ్మ నీకు గజులు తెచ్చిన రవమ్మ గోలుకొండ కిలా రాను నీతో రాను పవయ్యో నేను రాను రజయ్య నీ గజులు నాకు వద్దయ్యా నేను రాను రజయ్య నీ గజులు నాకు వద్దయ్యా అరే చార్మినారు కాడ నీకు ఛాయదాగిపిస్తానే రాయ పిల్ల రదమ్మ నత ఛాయదాగరవమ్మ రాయ పిల్ల రదమ్మ నత ఛాయదాగరవమ్మ ఇట్లుంటుంది అన్నట్టు సాంగ్. ఇది కూడా బాగానే ఉంది, బాగుంటుంది ఇది. కానీ చూద్దాం జనాలకు కనెక్ట్ అవుతుంది కాదన్నది ఇప్పుడు ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే తెలుస్తుంది. అట్లా ట్యూన్స్ చేస్తున్నారు, లిరిక్స్ రాస్తున్నారు, మరి సినిమా అవకాశాలు ఏమైనా వచ్చినాయా? వైపు అడుగులు వేస్తున్నారా? అయితే మొన్న గల్లీలో ఒక పోరాడు సాంగ్ చూసిన తర్వాత సుబ్బు అని చెప్పి ఒక ఫిలిం డైరెక్టర్ ఇంతకుముందు ఈగో సినిమా చేసిండు. అది మంచి హిట్ అయింది అతనికి. అతని దగ్గర నుంచి నాకు కాల్ రావడం మంచి హ్యాపీగా ఫీల్ అయినా. అతను ఇప్పుడు నెక్స్ట్ బ్యూటీ అనే మూవీ తీస్తుండు, దాని గురించి కూడా మాతో మాటలు నడుస్తున్నాయి. ఇక చూద్దాం ముందు ఏం జరుగుతుంది. ఇప్పుడు సినిమా విషయాలకు వచ్చినాక సినీ ఫోక్, ఈ ఫోక్ సాంగ్ దానికి ఏంటిది డిఫరెన్స్ ఏంటిది? ఈ సినీ ఫోక్ అంటే ఎట్లా అంటే మా గల్లీలో ఒక్కడు పొరడు సాంగ్ ఉంది కదా, ఇది సినీ టైప్ ఫోక్ లాగా ఉంటుంది.
ఇక నార్మల్ ప్యూర్ ఫోక్ అంటే అర్రర్రే ఆటాన ఆగు తెచ్చిన్నే పిల్ల ఓగంగా తినుమానే చేతికిచ్చిన్నే పిల్ల నాగంగా అగు మీద మన్ను వాడనిరో అయ్యో నారాజు నీ మీద మనసు లేదేమిరో పిల్లగా నారాజు నా మీద మనసు లేకపోతే పిల్ల ఓగంగా అడుగుల్ల మందు వస్తానే పిల్ల నాగంగా అని చెప్పి ఇది ఉన్నది కదా, ఇది ప్యూర్ ఫోక్, అది సినీ ఫోక్. సినీ ఫోక్ ఇప్పుడు ఇది కాకుండా గల్లీలో ఒక్కడు పాడు కాకుండా ఇంకేదన్నా పాట పాడండి. నాదే ఒక సాంగ్ ఉంటుంది, ముద్దు ముద్దులగుమ్మ ముద్దు ముద్దులగుమ్మ అందాల బాబు బొమ్మ నేనేరా ఓ బావా సక్కాని వన్నెలున్న సుక్కవలె మెరుస్తున్న పిల్లనురా రసగుల్లనురా చూడ సక్కనైన బొండు మల్లెనురా నానా 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 అని చెప్పి ఇది సినీ ఫోక్ సాంగ్. ఇది అంటే నేను రాసిన సాంగ్స్ కానీ రాస్తూ ఉంటాం కదా, అన్ని లిరిక్స్ గుర్తుండవు అట్లా అట్లా. సినిమా సాంగ్స్ ఏమైనా రాసారా అంటే రిలీజ్ కాకుండా మీరు రాసి పెట్టుకుని ఉంటారు కదా, అంటే ఇప్పుడు ఎంతో కొంత మనకు నమ్మకం లేకుండానే సినిమా సాంగ్స్ రాయలేం కదా, అట్లా మీరు రాసి పెట్టుకున్న సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? నా కలలో రాని నువ్వే నా మనసు దోచవే నా మదిలోనా ఓ మాయ ఏదో చేసావే ఓ నా చెలియా గుండెలోని వలనే మా ఏదో జరిగే నీకు నా దిల్లిచా నా కలలో రాని నువ్వే నా మనసు దోచవే నా మదిలోనా ఓ మా ఏదో చేసావే ఇట్లుంటుంది అన్నట్టు. అంటే సాంగ్ రాయాలని ఎక్కడ ఇన్స్పిరేషన్ ఎట్లా? అది కానీ ఇంకోటి ఉంటుంది మూవీ టైప్ సాంగ్. మొదటిసారి నిన్ను చూసా నీ పేరులోన పడిపోయా ఎంత పని చేసావే ఎంత అందం నీది నా కళ్ళ నిండా నీ రూపం నా మనసులోన నీ ధ్యాసే ఏ మాయ చేసావే ప్యారు పాగల్లయ్యా నువ్వు అనన్నా కాదా అని అన్నా నా గుండె లోపల కొలువైన దేవత అది నువ్వే అని ఫిక్స్ అయిపోయానే ఒకసారి చూడవే నాతో మాటలాడవే ఓ ఇట్లుంటుంది అన్నట్టు సాంగ్. అంటే ఫస్ట్ సారి అంటే దేని చూసి మీకు సాంగ్ రాయాలనిపించింది, ఇన్స్పిరేషన్ ఇచ్చిన సాంగ్ ఏంటి? చెప్పినా నా రాహుల్ శిల్పిగంజ్ అని చెప్పి ఆయన సాంగ్. ఇప్పుడు అంటే అది వేరు, దానికి రాయడం వేరే. ఏమంటే ఇప్పుడు పంజాబీ సాంగ్ హిందీ సాంగ్స్ ఇన్స్పైర్ అయినా? హిందీ సాంగ్స్ నేను తీసుకొని ఆల్రెడీ హిందీ సాంగ్స్ ని కూడా ఫస్ట్ నేను దుబాయ్ వెళ్ళి షూట్ చేసిన అనే సాంగ్ ఉన్నది కదా, అదే అడుగుతున్నాను. పూరిను కసకే వాళ్ళని చూసి ఆ పాటను తీసుకొని ఆ ట్యూన్ తీసుకొని సొంతంగా నాకు అంటే పంజాబీ కొంచెం అర్థమైతే కొంచెం అర్థం కాదు అట్లని చెప్పి నేను పంజాబ్ లిరిక్స్ తీసుకోలే, జస్ట్ వాళ్ళ బొమ్మ వాళ్ళ అక్కడ సిచ్యువేషన్ ఏం జరుగుతుందన్న చూసి ఆ సిచ్యువేషన్ బట్టి కాన్సెప్ట్ తీసుకొని సొంతంగా లిరిక్స్ రాసుకొని చేసిన అన్నట్టు. ఇది అది పోయిన కసకనే సాంగ్. అది ఎట్లుంటుంది అంటే అంతకుముందు కోడి తుప్పట్టక్క దిల్ జిత్తమ్మక్క అని చెప్పి పంజాబీ సాంగ్, అది కోడి తుప్పట్టక్క అని చెప్పి కొడితే వచ్చేస్తుంది ఆ సాంగ్. ఈ పోయిన కసక్క అని చెప్పి రీమేక్ చేసిన, మ్యూజిక్ చేంజ్ ఉంటుంది మళ్ళీ. శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కాల్ వచ్చిందన్నది అంటే మీతో ఫాలో అప్ చేస్తున్నప్పుడు అది అలా అవకాశం ఎలా వచ్చింది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇప్పుడు ఈ ఫోక్లా ట్రెండింగ్ సాంగ్స్ ఏవి లేవు, ఆ ఉన్న ఇప్పుడు 3 సాంగ్స్ ఉన్నాయి వేరే, అంటే ఏవి లేవంటే ఇంకా వేరే వాళ్ళు ఏవి లేవు, నా ఉన్నాయి ఒక 3 సాంగ్స్. ఆ 3 సాంగ్స్ మొత్తం నాయే ఉన్నాయి. ఆ 3 సాంగ్స్ ఏది, ఒకటి గీత గీయరాదు రాత రాయరాదు అనే సాంగ్. అది ఎట్లుంటుంది అంటే గీత గీయారాదు రాత రాయరాదు చదువుకోలేదు రావో సంజీవరెడ్డి చదువు నేర్పు దొరావో సంజీవరెడ్డి బాయి గడ్డ కాడ దడకలడ్డా కాడ రోజు కలివే పిల్లావో నీలావేని చదువు నేర్పిస్తానే నా రంగాసానే. ఇది శేఖరన్న పాట. ఇది మాణిక్యం అమ్మ అని చెప్పి ఈ పాట ఇచ్చింది. ఇది